హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ పొంగల్ అన్నమాట. సో, అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకొనుంటారు. ఇయర్‌లో ఫస్ట్ ఫెస్టివల్ గదా! మనందరికీ. సో, అందరూ వాళ్ళ వాళ్ళ ఊరికెళ్ళుంటారు. మంచిగా ఎంజాయ్ చేసుంటారు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వాళ్ళ వాళ్ళ ప్లేస్‌కొచ్చేసుంటారనమాట. మన రెగ్యులర్ లైఫ్‌లో జరిగే వర్క్స్ కోసం. కొంతమంది ఊర్లోనే ఉండలేరు గదా! సో, అలాగే ఆహ్, ఈరోజైతే నేను నా యూట్యూబ్ మానిటైజేషన్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్‌గా నా యూట్యూబ్ ఛానెల్ మానిటైజ్ అయింది. ఎవరైతే నా వీడియోస్ ప్లే చేసుంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసుంటది. బికాజ్ యాడ్ ప్లే అయితుంది కాబట్టి. అండ్ తెలియనోళ్ళకి కూడా చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానెల్ మానిటైజ్ అయింది. ఇది ఫస్ట్ టైమ్ కాదండి. ఆల్మోస్ట్ నేను 3 టైమ్స్ అప్లై చేశాననమాట. సో, ఎందుకు 3 టైమ్స్ అప్లై చేయాల్సొచ్చిందనే దాన్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేబీ చాలా మందికి యూజ్ అవుతది. మనందరికీ తెలుసు. యూట్యూబ్ మానిటైజేషన్‌కి మనం అప్లై జేసుకోవాలంటే, మన ఛానెల్‌కి 1000 సబ్‌స్క్రైబర్స్ కావాలి. 4000 వాచ్ అవర్స్ కావాలి. ఒకవేళ షార్ట్ ఫీడ్‌లో మనం గాని మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలి అనంటే, మనకి 3 మంత్స్‌లో అంటే 90 డేస్‌లో ఆహ్, 10 మిలియన్స్ వ్యూస్ అయితే ఉండాలండి. నాకైతే 1000 సబ్‌స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్ నాకు ఆగస్ట్ ఫస్ట్ కల్లా కంప్లీట్ అయిపోయాయన్నమాట. సో, యూట్యూబ్ నుంచి నాకైతే మెసేజొచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్‌షిప్‌కి మీరు అప్లై చేసుకోండి అనేసేసి. సో, నేనైతే అప్లై చేశాను. యాక్చువల్లీ నేను చేయలేదు. నేను బయట ఇచ్చి చేయించానన్నమాట. సో, నా అంటే మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేయాలి? ఏంటి? నాకంత ఐడియా లేదు. సో, ఎందుకైనా ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం గదా! సో, మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. రీఅప్లై చేసుకోవాలి ఏదైనా అయినప్పుడు అని చాలా వీడియోస్ చూస్తున్నా అనమాట. సో, అందుకని నేను బయట చేయించుకున్నాననమాట. సో, చేసేవాళ్ళు ఉంటారు గదా! మనకి అందరికీ తెలుసు చాలా చానెల్స్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చెక్ చేయడానికి కానీ, అప్లై చేసి పెట్టడానికి కానీ, థంబ్‌నెయిల్స్‌కి కానీ ఇలా చాలా మందున్నారు. సో, నేను అలాగే చేయించుకున్నాననమాట. సో, చేయించుకుంటే నేను ఛానెల్ కూడా చేయించాను. సో, ఏదైనా ప్రాబ్లమ్ ఉంది ఏంటి అనేసి సో, వాళ్ళేమన్నారంటే, "మీ ఛానెల్‌లో ఏ ప్రాబ్లమ్ లేదు. సో, యూట్యూబ్ మానిటైజేషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు" అని చెప్పారనమాట. సో, వాళ్ళ చేతే చేయించాను నేను. సో, ఆ ప్రాసెస్ వాళ్ళకైతే తెలిసుంటుంది అనేసేసి. సో, అంటే నమ్మకం అనమాట. సో, ప్రాబ్లమ్ ఏమీ లేకపోతే మనకి ఆహ్, మీన్స్ యాక్సెప్ట్ చేయకుండా ఏముండరు. మానిటైజేషన్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రము మనకి మెయిలొస్తుందనమాట. మీ ఛానెల్‌లో ఇది ప్రాబ్లమ్ అనేసేసి. సో, నేను ఆగస్ట్ 24కి నేను అప్లై చేశాను. అప్లై చేసి నాకు వితిన్ 2-3 డేస్‌లోనే మెయిలొచ్చిందనమాట. మీ ఛానెల్‌కి వయలేషన్ ఉందండి. అందుకని మానిటైజేషన్ అనేది జరగదు అనేసేసి. సో, నేనైతే చెక్ చేయించాను కదా! సో, వాళ్ళేమన్నారంటే మీ ఛానెల్‌లో ఏ ప్రాబ్లము లేదు. అన్నీ బానే ఉన్నాయి అని చెప్పారనమాట. సో, నాకైతే ఏం జేయాలో ఏమో అర్థం కాలేదు. సో, వయలేషన్ అంటే మనం అలాంటి కంటెంట్ ఏం పెట్టలేదు. చాలా మందికి రీయూజ్డ్ కంటెంటే వస్తుందంట. బట్ నాకు మాత్రము వయలేషన్ కంటెంట్ వచ్చింది. సో, అందుకని మళ్ళీ నేను చెక్ జేశాను. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసాననమాట. అందరూ రీయూజ్డ్ కంటెంట్ వీడియోసే పెట్టారు గానీ, వయలేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది సాల్వ్ ఎలా చేసుకోవాలో ఎవరు పెట్టలేదనమాట. సో, కొన్ని వీడియోస్ అలాగే చూసాను. బట్ నాకేమో అర్థం కాలేదు. సో, నేను వాళ్ళనే చెప్పాను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే వాళ్ళేమన్నారంటే, "మ్యామ్ చాలా మందికి ఇలాగే వస్తూ ఉంటది. మీరు రీఅప్పీల్ వీడియో చేయండి. వీడియో చేసి పెట్టండి" అనేసేసి. సో, అంటే నేను ఎవరి కంటెంట్ యూజ్ చేయలేదు. ఏ మ్యూజిక్ యూజ్ చేయలేదు బయట నుంచి అనేసేసి వీడియో చేయమని జెప్పారు. సో, నేను అలాగే వీడియో చేసేసి మళ్ళీ అప్పీల్ చేసినాననమాట. సో, అప్పీల్ చేస్తే అప్పుడు గూడా నాకు వితిన్ 1 డేలోనే మెసేజొచ్చింది. సో, మీ యూట్యూబ్ ఛానెల్ మానిటైజేషన్ స్కీమ్‌కి ఎలిజిబుల్ అవ్వలేదు అనేసేసి. సో, నెక్స్ట్ ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కాలేదనమాట. సో, వాళ్ళు టైమ్ ఇస్తారు. ఈ టైమ్ పీరియడ్‌లోనే మీరు చేయాలి అనేసేసి. సో, మళ్ళీ నాకు సెప్టెంబర్, అక్టోబర్ ఆ టయానికి మంచి అంటే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వచ్చిందనమాట. సో, అప్పుడు నేను మళ్ళీ అప్లై చేశాననమాట. వీడియోస్ అన్నీ మంచిగా చెక్ చేసి ఏమన్నా పెట్టానా ఏంటి అనేసేసి. బట్ నాకెక్కడ ఏ ఎర్రర్ కనిపించలేదండి. సో, కనిపించలేదు. మళ్ళీ నేను అప్లై చేసినాననమాట. చేస్తే అప్పుడు కూడా అలాగే నాకు సక్సెస్ అవ్వలేదు. సో, మళ్ళీ అప్పీల్ వీడియో చేశాను. మళ్ళీ పెట్టాను. సో, అప్పుడు అవ్వలేదు. మళ్ళీ థర్డ్ టైమ్ అండి నాకు జూన్ 6థ్‌కనమాట. మళ్ళీ ఎప్పుడు అక్టోబర్‌లో చేశాను నేను సెకండ్ అప్పీల్ వీడియో. చేసిన తర్వాత నాకు 6థ్‌కి ఎలిజిబిలిటీ వచ్చింది. మళ్ళీ థర్డ్ టైమ్ అప్పీల్ చేసుకోవడానికనమాట. సో, థర్డ్ టైమ్ నేను అప్పీల్ చేసుకున్నాను. అది సక్సెస్ అయింది. ఈ మిడిల్‌లో నేనేం చేశాను అంటే
చాలా యూట్యూబ్ వీడియోస్‌లో ఉన్నాయి గదా! సో, వైలేషన్ వస్తే ఏం చేయాలి? రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏం చేయాలి అని. వైలేషన్ గురించయితే ఎవరు ఏమి చెప్పలేదండి. రీయూజ్డ్ కంటెంట్ గురించే చెప్పారు. సో, ఇలా చేసినప్పుడు ఏం చేయాలి? ఏంటి? అనేసి నేను అదే ఫాలో అయ్యాను. రీయూజ్డ్ కంటెంట్‌కి ఎలా ఫాలో అయ్యారో నేను అలాగే ఫాలో అయ్యాను. నా ఛానెల్‌లో అయితే ముందుగా నేను థంబ్‌లైన్స్ మొత్తం తీసేసానండి. థంబ్‌లైన్స్ తీసేసాను. ట్యాగ్స్ ఇచ్చాను. ట్యాగ్స్ తీసేసాను. అలాగే ట్యాగ్స్ తీసేయాలి. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌కి మనం బ్యానర్ పెట్టుంటాం కదా! సో, అది కూడా రిమూవ్ చేసేయాలి. ఏం ఉంచకూడదనమాట. ఈవెన్ దో సింబల్స్ మనం స్మైలీ సింబల్స్ ఇచ్చుంటాం గదా! టైటిల్‌లో, డిస్క్రిప్షన్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిలీట్ చేయాలి. ఓన్లీ మన టైటిలే ఉండాలి. మన ఛానెల్ నేమ్ కూడా ఉండకూడదండి. సో, మీరలా చేసేసిన తర్వాత అన్ని షార్ట్స్‌తో సహా ఏమన్నా కాపీరైట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాంటి కాపీరైట్స్ ఏదన్నా ఉన్నప్పుడు కూడా మనకి మానిటైజేషన్ అవ్వదంట. సో, అవన్నీ ఏదన్నా ఉంటే డిలీట్ చేసేసేయండి. లేకపోతే ఎడిట్ చేసి వాటిని కట్ చేయండి. చేసేసిన తర్వాత అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతుందనమాట. సో, మనకేదైనా వీడియోలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మనకి మెయిల్ ఒస్తుందనమాట. మీ ఈ ఈ పర్టిక్యులర్ వీడియో మానిటైజేషన్‌కి అప్లికబుల్ కాదు. సో, చేంజెస్ చేసుకోండి అనేసేసి మనకి ఎవ్రీ టైమ్ మనం వీడియో అప్‌లోడ్ చేసిన ఒక 10 మినిట్స్ కల్లా మనకి మెయిల్ ఒస్తుందనమాట. సో, అలా గూడా దెలుసుకోవచ్చు. నాకలాంటి మెయిల్స్ ఏం రాలేదు. సో, మెయిన్ ప్రాబ్లమ్ అదేననమాట. సో, ఫైనల్‌గా అయితే నేనలా చేయడం వల్ల టైమ్స్ ఏంటంటే, మనం ఎక్కువగా ట్యాగ్స్ ఇచ్చేసిన వల్ల కూడా మనకిలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితాయంట. సో, మేబీ అదే అనుకున్నాను. సో, అందుకని అన్నీ రిమూవ్ చేసేసి నేను జాన్ 6థ్‌కి అప్పీల్ చేశాననమాట మానిటైజేషన్‌కి. అండ్ నాకు 8థ్‌కి మెయిలొచ్చింది. సో, మీకు మానిటైజేషన్ సక్సెస్‌ఫుల్‌గా మీరు చేసేసుకున్నారు అనేసేసి, యూ ఆర్ ఎ యూట్యూబ్ పార్ట్నర్ అనేసేసి మెయిలొచ్చిందనమాట. సో, అదే అండి. సో, మీలో ఎవరైనా కొత్త వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతే ఖచ్చితంగా మీరు బయట ఇచ్చి చేయించుకుంటున్నారు. బట్ మీరు గూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఏం జేస్తున్నాము? ఎట్లా ఉంది? ఏంటి? అనేసేసి. వాళ్ళైతే ఈజీగా చెప్పేస్తారండి. మీ ఛానెల్ మానిటైజ్ అవ్వదు. 2 టైమ్స్ చేసాం కదా! అవ్వలేదని. నేను ప్రాపర్‌గా మన ఛానెల్‌ని మనము ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ప్రాబ్లమ్? ఏంటి ప్రాబ్లమ్? అనేసేసి. సో, అదండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్‌తో ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. నా పేమెంట్ ఎంత? ఏంటి? అనేసేసి. నాకింకా యాడ్‌సెన్స్ అకౌంట్ రాలేదండి. సో, $10 అయితే మనము యాడ్‌సెన్స్ అకౌంట్స్ అప్లై జేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతామనమాట. సో, దానికోసమే వెయిటింగు. సో, యాడ్‌సెన్స్ అకౌంట్ నాది క్రియేట్ పిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను. అలాగే అండ్ నా ఫస్ట్ పేమెంట్ ఎంత అని కూడా మీకు చూపిస్తాను. సో, నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. యూ ఆర్ సపోర్టింగ్ అండి. మీ సపోర్ట్ ద్వారానే నేను ఇంతవరకు రీచ్ అవ్వగలిగాను. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.